హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్లో పార్ట్ 1. విక్రమ్ అను ముందున్న చైర్లో కూర్చుని ల్యాప్టాప్ని క్లోజ్ చేసి ఇప్పుడు చెప్పు, అంతలా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. అను కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. అను తడబడుతూ ఏం లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది. అసలేంటి నీ ప్రాబ్లం? ఎందుకు మూడీగా ఉంటావు? నీ గురించి చెప్పొచ్చుగా, నీ మాటల్లో వింటాను అని అను కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉంటాడు విక్రమ్. దించిన తల ఎత్తడం లేదు. నోట్లో నుంచి ఒక్క మాట కూడా రావటం లేదు అనుకి. తను వణికే చేతులే చెప్తున్నాయి తను ఎంతలా భయపడుతుందో అని. తనని అలా చూసి, తన చేతులు వణుకుతుండడం చూసి, నైట్కి డిన్నర్ నువ్వే ప్రిపేర్ చేయాలి, అలా అయితేనే వదిలేస్తాను, లేదంటే ఇక్కడే ఉండాలి అని కొంచెం బేస్ వాయిస్ లోనే చెప్తాడు విక్రమ్. అను కొంచెం భయపడుతూనే సార్ నేను ఇంటికి వెళ్ళాలి సార్, మా ఇంట్లో వాళ్ళు లేటుగా వస్తే కోపడతారు సార్ అని చిన్నగా చేతులు నలుపుకుంటూ చెప్తుంది అను. తనను టెన్షన్ పెట్టడం ఇష్టం లేక ఓకే వెళ్ళు అని లేచి తన చైర్లో కూర్చుని వర్క్ లో పడిపోతాడు విక్రమ్. అను సైలెంట్ గా తన థింగ్స్ అన్ని సర్దుకుని డోర్ బయటకు వచ్చి గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. ఈ రోజు మొత్తం పడిన టెన్షన్ అయితే అంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది అనుకి. వెళ్దాం అని అడుగు ముందుకు వేసిందే కాని ఎందుకో మనసు ఒప్పక డైరెక్ట్ గా కిచెన్ లోకి వెళ్ళి బ్యాగ్ పక్కన పెట్టి చపాతీ చేసి ఆలు కుర్మా చేసి వేడిగా టీ పెట్టి కప్పులో పోసి వణుకుతున్న చేతులతో విక్రమ్ రూమ్ వైపు అడుగులు వేసింది అను. కానీ ఎందుకో లోపలికి వెళ్ళాలి అంటే మళ్ళీ భయం పట్టుకుంది మన అనుకి. కానీ ఎందుకో తెలియని ధైర్యంతో చిన్నగా డోర్ లాక్ చేసింది అను. కమిన్ అని బేస్ వాయిస్ వినిపించింది విక్రమ్ నుండి. కానీ ఆ వాయిస్ లో కోపం, చికాకు, ఇక టైట్నెస్ అన్నీ ఉన్నాయి. అనుకిట్టే తెలిసిపోతుంది. ఇంకా చిన్నగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది అను. చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు విక్రమ్. అను చిన్నగా లోపలికి వచ్చి టేబుల్ ముందు నిలబడింది, భయంతో పిలవలేక. అను చేతిలో ఉన్న టీ స్మెల్ కి చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు అనువైపు. చేతిలో టీ కప్ తో నేల చూపులు చూస్తూ భయంగా నిలబడి ఉంది అను. తనని చూసి టైం చూశాడు. 7 అవుతుంది. కళ్ళు చిన్నవి చేసి ఏంటి ఇంకా వెళ్ళలేదా అని చిన్నగా అడిగినా కూడా వాయిస్ లోని బేస్ కి భయపడింది అను. ఏంటి ఆన్సర్ లేదు? మళ్ళీ అడగలేను, టెల్ మీ ద ఆన్సర్ అని కొంచెం అరిచినట్టే చెప్పాడు విక్రమ్. ఈసారి ఉలిక్కిపడింది పాపం. భయంతో చిన్నగా డిన్నర్ రెడీ చేశాను సార్ అని చిన్నగా అంటుంది అను. ఆ మాటకు సరే వెళ్ళు అని మళ్ళీ ల్యాప్టాప్ లో ఇలా వర్క్ చూసుకుంటూ ఉంటే మీకోసం టీ తెచ్చాను సార్ అని విక్రమ్ ముందు పెడుతుంది అను కప్ని. విక్రమ్ ఏం ఆన్సర్ ఇవ్వకుండా సీరియస్ గా వర్క్ చేస్తూ ఉంటే ఇంకేం మాట్లాడలేక సైలెంట్ గా బయటకు వచ్చింది. అను బయటికి వెళ్ళగానే టీ తాగడంలో మునిగిపోయాడు విక్రమ్. ఆ టీ టేస్ట్ బాగా నచ్చి మొత్తం ఫినిష్ చేశాడు. మైండ్ మొత్తం రిలాక్స్ గా ఉండటంతో వర్క్ లో పడిపోయాడు విక్రమ్. బయటకు వచ్చిన అను ఫాస్ట్ గా స్టెప్స్ మీద నుంచి కిందకి వెళ్ళి హడావిడిగా ఆటోని ఆపి ఇంకా ఇంటి బాట పట్టింది. ఇన్ని రోజులుగా 7 దాటలేదు తను ఇంటికి చేరుకోవటం. కానీ ఈ రోజు మరి చాలా లేటుగా బయలుదేరడంతో భయపడుతూనే ఇంటికి వెళ్ళింది. అప్పటికే టైం 8 అవుతుంది. చిన్నగా ఇంట్లోకి వెళ్ళినాను. అక్కడ హాల్లో సోఫాలో కాలు మీద కాలు వేసుకుని సిగరెట్ తాగుతూ కోపంగా చూస్తున్నాడు సూర్య అనుని. అక్కడ సూర్యని చూడగానే భూమి మొత్తం కూడా కంపించినట్టు అయిపోయింది. భయంతో వణికిపోతుంది అను. ఏం చేస్తాడో అని. అను కంగారుగానే ఇంట్లోకి వెళ్ళిందే కానీ ఈ రోజు అనుకి లోపల ఏదో జరుగుతుంది అని భయం పట్టుకుంది. కానీ ఏమీ చేయలేము అని భయంగానే లోపలికి వెళ్ళింది అను. అక్కడ హాల్లో కాలు మీద కాలు వేసుకుని ఒక చేతితో సిగరెట్ ఇంకో చేతితో మందు బాటిల్తో ఎర్రబండ కళ్ళతో అనుని క్రూరంగా చూస్తున్నాడు సూర్య. అక్కడ అసలు ఎక్స్పెక్ట్ చేయని అను షాక్ తో భయంతో బిగుసుకుపోయింది. బాడీ మొత్తం వణికిపోతుంది భయంతో. ఇక అలా చుట్టూ చూస్తుంది భయంతోనే.
ఎవరూ లేరు ఇంట్లో. భయం భయంగానే చిన్నగా లోపలికి అడుగులు వేసి తన పిన్ని ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి పిన్ని అని భయంగా వణుకుతున్న గొంతుతో పిలిచింది అను. కానీ అటువైపు నుంచి ఏం సమాధానం రాలేదు. చిన్నగా రూంలోకి తొంగి చూడగా అక్కడ ఖాళీ దర్శనం ఇస్తుంది. ఇంకా భయం ఇంకా ఇంకా పెరిగిపోయింది పాపం అనుకి. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది. చేతులైతే వణుకుతున్నాయి. ఇంక ఇంట్లో ఉండకూడదు, పక్కింటికి వెళ్ళాలి అనుకుంది. వాళ్ళ పిన్ని వచ్చే వరకు అలా భయంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్న టైంకి ఆ రూమ్ కి చేతులు అడ్డు పెట్టి అడ్డంగా నిలబడ్డాడు. తాగిన మత్తు ఇక కళ్ళు మూస్తూ తెరుస్తూ అనుని కింద నుంచి మీద వరకు చూస్తూ నిలబడ్డాడు సూర్య. అక్కడ సూర్యని చూసిన అనుకి నిలువెల్లా ఉనికిపోతుంది. ఇక ఈ రోజుతో తన జీవితం నాశనం అవుతుంది అని భయంతో నోట్లో మాట కూడా రాక వెనక్కి వెనక్కి జరుగుతుంది. భయంతో దించిన తల ఎత్తలేకపోతుంది. ఎదురుగా ఉన్న సూర్యని తలెత్తు కూడా చూడలేదు భయంతో. సూర్య అనుని అలాగే చూస్తూ ఒక్కొక్కడుగు ముందుకు వేస్తూ తను అను దగ్గరగా వస్తూ ఉంటే అను వెనక్కి వెనక్కి జరుగుతుంది భయంతో. ఇంకలా జరిగే కొద్దీ లాస్ట్ లో గాడ్ అడ్డు రావటంతో భయంతో అక్కడే నిలబడిపోయింది అను. సూర్య అనుకి రెండు వైపులా చేతులు అడ్డు పెట్టి, ఏంటి నేను లేని వారం రోజులు ఎవరితో ఉన్నావే, బాగా బలుసు కొట్టుకుంటున్నావు అని వంకరగా మాట్లాడుతున్నాడు సూర్య. అనుకి చాలా దగ్గరగా వచ్చి, ప్లీజ్ సార్, ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను, భయంగా ఉంది అని తడబడుతూ భయంగా వణుకుతున్న గొంతుతో అంటుంది అను. ఇంకా ఇంకా ఏం చేయాలి? వదిలేస్తే ఎవరినైనా తగులుకుని వాడితో తిరగాలని చూస్తున్నావా అని అసహ్యంగా మాట్లాడుతున్నాడు సూర్య. అను కంటి నిండా నీళ్లతో ఉనికిపోతుంది. ఇప్పుడు తన పరిస్థితి ఏంటో కూడా తనకు అసలు అర్థం కావట్లేదు. భయంతో వణికిపోతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో కూడా అర్థం కావటం లేదు. సూర్యని చూసే ధైర్యం లేక, ఎదిరించే ధైర్యం అంతకన్నా లేక బిగుసుకుపోయింది. సూర్య అను నడుమును పట్టుకుని తన దగ్గరికి లాక్కుని అలానే బెడ్ మీద పడిసేశాడు అనుని సూర్య. ఉలిక్కిపడి లేద్దామని చూస్తున్న అనుకి ఒక్కసారిగా సూర్య తన దగ్గరికి వచ్చేశాడు. అను భయంతో నిలువెల్లా ఉనికిపోతూ ప్లీజ్ అండి వదిలేయండి అని బ్రతిమలాడుతుంది సూర్యని నెడుతూ. కానీ సూర్య అసలు తన మీద నుండి లేవకుండా అను చేతులను ఒక్క చేత్తో బంధించేశాడు. ఇంకా దగ్గరికి రాబోతూ ఉంటే అక్కడి నుంచి తప్పించుకోవాలి అని భయంతో సూర్యని నెడుతుందే కాని తన బలం అసలు ఎందుకు పనికి రావట్లేదు. అనుని అలానే ఫోర్స్ గా పట్టుకున్నాడు. అనుకి భయంతో అసలు ఏం చెయ్యాలో తెలియక గిచ్చుకుంటుంది. కానీ తన వల్ల అసలు కావటం లేదు. పారిపోవటానికి విధాలుగా ట్రై చేస్తుంది పాపం అను. కొంచెం ధైర్యం తెచ్చుకుని సూర్యని ఫోర్స్ గా వెనక్కి నెట్టి అక్కడ ఉన్న పూల కుండీని తీసుకుని ఒక్కసారిగా సూర్య తల మీద గట్టిగా కొట్టింది. బాగా కొట్టింది. అంతే, సూర్యకి తలలో నుంచి రక్తం దావలుగా కారుతున్నా కూడా లెక్క చేయకుండా అనుని తన దగ్గరికి లాక్కుని తనను బలవంతం చేయబోతూ ఉంటే సూర్యని ఒక్కసారిగా వెనక్కి నెట్టి బయటకు పరుగులు తీసింది అను. మెయిన్ డోర్ తీసుకుని భయంతో పరుగులు తీస్తుంది. తన వెనకే పరుగున వచ్చిన సూర్య ఇంటి పక్కన జీప్ లో ఉన్న తన మనుషులను పిలిచి, రేయ్ అది పారిపోతుంది, నేను హాస్పిటల్ నుంచి వచ్చేలోగా అది నా కాళ్ళ దగ్గర ఉండాలి, లేదంటే ఒక్కొక్కడికి తలకాయలు ఎగిరిపోతాయి అని బేస్ వాయిస్ తో అరిచి మరీ చెప్పి తన మనిషిని ఒకరిని తీసుకుని జీపులో వెళ్ళిపోయాడు సూర్య. ఇంకా సూర్య చెప్పగానే తన మనుషులు అనుని వెంబడిస్తున్నారు. అను దున్నపోతుల్లా ఉన్న వాళ్ళని చూసి ఇంకా భయం ఎక్కువైపోయింది. ఆ చీకట్లో అలానే పరిగెడుతూ ఉంది. అను వాళ్ళు ఉంటున్న ఇల్లు సిటీకి చాలా దూరం. అది ఒక పల్లెటూరు మాదిరి ఉంటుంది. అక్కడ నైట్ టైం మొత్తం కూడా నిర్మానుషంగా ఉంటుంది. నైట్ టైం బస్ కానీ ఆటోలు కానీ అస్సలు నడవవు. అక్కడ ఇల్లు కూడా చాలా తక్కువ, ఎక్కువ చెట్లు మాత్రమే ఉంటాయి. ఇక అలా ఉండే ఏరియాలో తను ఒంటరిగా పరిగెడుతూ ఉంది, తన వెనుకే వస్తున్న రౌడీల నుంచి తప్పించుకోవటానికి. ఇప్పుడు తను ఎటు వెళ్లాలో కూడా తెలియడం లేదు. ఇంకా భయంగా ఆవేశపడుతూ అలానే పరిగెడుతూనే ఉంది. ఇక తన మానం ఒక రాక్షసుడి చేతుల్లో పోకుండా
వెనుకే వస్తున్న రౌడీల నుంచి తప్పించుకోవటానికి. అక్కడ ఎవరైనా వస్తే వాళ్ళని సహాయం అడుగుదామని అలా పరిగెడుతూనే ఉంది. కానీ ఒక్క పురుగు కూడా అక్కడ లేదు. అలా పరిగెడుతూ పరిగెడుతూ పక్కన ఉన్న పొదల మాటను దాక్కుంది అను. ఆ రౌడీలు చుట్టూ చూస్తూ వెతుకుతూ ముందుకు వెళ్ళిపోయారు. అప్పటి వరకు ఊపిరిని కూడా బిగపట్టుకుని ఆయాసంతో ఆ చెట్లు పొదల్లోనే దాక్కుని తన నోటికి చేతులు అడ్డు పెట్టుకుని నక్కి కూర్చుంది. ఒళ్ళంతా చెమటలతో తడిచిపోయింది. జుట్టంతా చిరిగిపోయింది. తన డ్రెస్ అక్కడక్కడ చిరిగిపోయింది. డ్రెస్ కి మెడ మీద చేతులకు సూర్య రక్తం అంటుకుంది. కంటి నిండా నీళ్లతో గాలి కూడా తీసుకోకుండా అలానే కూర్చుని ఉంది. భయంతో దేవుణ్ణి తలుచుకోవటం కూడా మర్చిపోయింది. అక్కడ రౌడీలు వెళ్ళిపోయారు అని తెలుస్తున్నా కూడా అక్కడి నుంచి లేచి వెళ్ళాలి అంటే నిలువెల్లా ఉనిగిపోతుంది అను. ఎప్పుడూ కూడా బయటికి రాని అను ఇప్పుడు ఇలా చీకట్లో ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియక ఇక ఇంటికి వెళ్ళాలి అంటే భయంతో వణికిపోతుంది. అప్పుడే అక్కడకు సడన్ గా 10 కాళ్ళ వరకు వచ్చి ఆగాయి. అనుకి కొంచెం దూరంలో. అందులో ఉన్న ఒక వ్యక్తిని కారులో నుంచి బలవంతంగా దించి పట్టుకున్నారు. ఇద్దరు బాడీ బిల్డర్స్ లాగా ఉన్న ఇద్దరు వ్యక్తులు. ఇక బాయ్స్ రెడీ అని ఆ బాడీగార్డ్ అనగానే కారులో నుంచి దిగాడు ఒక వ్యక్తి. ఎవరై ఉంటారు? మన విక్రమ్ అంటారా? చూద్దాం మరి.